కదంబం. కదంబం అంటే కదంబ ప్రసాదం కాదండి, కదంబ వృక్షం అన్నమాట. ప్రస్తుతం మన భారత భూమిలో వెల్లివిరుస్తున్న అద్భుత వృక్షాలలో కదంబ వృక్షం ఒకటని మీకు తెలుసా? ఈ రోజు ఆ అద్భుతం ఏమిటో మనం తప్పకుండా చెప్పుకుందాం. లలితా సహస్రనామాల్లో పలుమార్లు వినిపించే ఈ కదంబ వృక్ష కథనం ఏమిటి, దాని ప్రత్యేకత ఏమిటి, ఇది భూలోకంలో ఎక్కడ ఉంది చెప్పుకుందాం. అసలు ఈ కదంబ వృక్షం గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర అని, కదంబ కుసుమప్రియ అని, కదంబ వనవాసిని అని లలితా సహస్రనామాల్లో పలుమార్లు వినిపించే ఈ కదంబ వృక్షం గురించి తెలుసుకుని తీరవలసిందే. ఇక మణిద్వీపంలో దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. కంచు, రాగి, వెండి, బంగారు, మణిమయ ప్రాకారాలు ఉన్నట్లు మణిద్వీపంలో మందార, మల్లె, మరువ, పారిజాత, సౌగంధ కదంబ వనాలతో కూడిన వరుస ప్రదేశాలు అనేకానేకం ఉన్నాయట. వాటిలో యక్ష, కిన్నెర, కింపురుష, నాగ, గాంధర్వ అనే అనేక వర్గాల దేవతలు నివసిస్తూ ఉంటారట. చాలా సుఖంగా ఆనందంగా వాళ్ళు సమయాన్ని గడుపుతూ ఉండేవారు. ఆయా ప్రాంతాలలో, ఆయా ప్రాకారాలలో, ఆయా వనాలలో అమ్మ ఒక్కోసారి ఒక్కో వనంలో విహరిస్తూ ఉండేది. అందులో కదంబ వనంలో ఎక్కువసేపు ఉండేదని, విహరించి ఆనందించేదని, ఆమెకు కదంబ పువ్వులంటే విపరీతమైన ఇష్టమని మణిద్వీప వర్ణన చెతుంది. మరి అటువంటి పవిత్రమైన పరిమళ సుగంధ పుష్ప సుకుమారి అయిన కదంబం భూలోకంలోకి ఎలా వచ్చింది? దానిని మనం ఒక బిల్వ వృక్షం లాగా, ఓ అమలక వృక్షం లాగా పూజించవచ్చా అని తెలుసుకోవాలని ఉంది కదూ. తప్పకుండా చెప్పుకుందాం. తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఇక అపురూపమైన కదంబ కథలోకి వెళ్దామా మరి? దేవలోకంలోని మేరు పర్వత ప్రాంతంలో అత్యంత సుగంధ భరిత పుష్పాలను వికసింపజేస్తూ తన కొమ్మలను, రెమ్మలను నిండుగా విస్తరింపజేసి అందంగా అలంకరించుకున్న దేవకన్య వలె సుకుమారంగా అపురూపంగా ఉండేదట కదంబం. ఈ పుష్పాలను దేవలోక వాసులు ముఖ్య దేవతా పూజలకు విశేషంగా ఉపయోగించేవారట. కృష్ణావతారంలో పరమపురుషుడైన భగవానుడు భూలోకంలోకి అవతరించిన సందర్భంలో ఓసారి దేవలోక కదంబం గురించి మునులు, ఋషులు, తపస్సులు చెప్పగా విన్నారట గోపికలు. ఇంకేముంది, ఆ కదంబమేదో మాకు కావాలని గోపికలు అడిగారు కృష్ణుణ్ణి. కృష్ణుడు కూడా చిరునవ్వుతో వెంటనే అపురూపంగా దేవలోకం వైపు క్రీగంట చూశాడట. ఆయన ఆజ్ఞను అందుకున్న ఇంద్రుడు వెంటనే భూలోకానికి కదంబాన్ని పంపించాడు. ఇది ఒక కథ. మరో కథనం ఏమిటంటే, పరిపూర్ణ ప్రేమావతారమైన కృష్ణుడు గోపికలతో కూడి చేసే లీలా వినోదాలకు, ప్రేమ కథలకు, గాథలకు సాక్షిగా కదంబ వృక్షం భూమి మీద ఉంటే బాగుంటుందని భావించిన బ్రహ్మదేవుడు స్వయంగా ఈ కదంబ వృక్షాన్ని తానే భూమిపైకి తెచ్చాడని బ్రహ్మపురాణ కథనం చెప్తోంది. ఇది దక్షిణ భారతదేశంలో ఎర్రటి పూలను పూస్తూ విపరీతమైన పరిమళాలను ఇస్తుందట. అలాగే ఉత్తర భారతదేశంలో తెల్లటి పూలు పూస్తాయట. ఏది ఏమైనా వాటి పరిమళం మాత్రం అద్భుతం, అపురూపం, ఆనందభరితం. అంతేకాక ఈ వృక్షం ఓ తులసి చెట్టు వలె, ఓ బిల్వ వృక్షం వలె అత్యంత పూజనీయం. ఆ విశేషం ఏమిటో చూద్దాం. ఈ వృక్షం సాక్షాత్తు పార్వతీ స్వరూపంగా భావిస్తారు. ఈ కదంబ వృక్షపు నీడలో కూర్చుని గురుపదేశం పొందిన ఓ మంత్రం కాని, లేదా ఓం శక్తి రూపిత్రై నమః అన్న మంత్రాన్ని కాని 108 సార్లు జపించి పసుపు కుంకుమలతో అర్చించి పార్వతీమాతకి పెరుగన్న నైవేద్యం పెడితే సకల గ్రహదోషాలు తొలగిపోయి సంపదలు కూడా చేకూరుతాయని పురాణ ప్రవచనం. మరో అద్భుతం ఏమిటి అంటే, ఇది బృందావనంలో అపురూపం, ఎన్నో ప్రేమ కథలకు సాక్షి. ఈ వృక్షాన్ని ఉత్తర భారతదేశంలో పార్వతీ వృక్షం అని పిలువగా, దక్షిణ భారతదేశంలో కృష్ణ వృక్షం అని పిలుస్తారు. శ్రీకృష్ణుడు వెన్నెల రాత్రులలో ఈ వృక్షపు నీడలో కూర్చుని కాని, లేదా ఈ కొమ్మల పైన అలవోకగా పడుకుని కాని తన మురళీనాదాన్ని ఆలపించేవాడట. ఆ ఆనంద మురళీ రవాన్ని బృందావనంలో నుంచి రేపల్ల వీధుల్లోకి మోసుకొచ్చే పిల్లవాయువు బహుశా ఈ కదంబ పూల పరిమళాన్ని కూడా మోసుకువచ్చేదో ఏమో. అందుకే గోపికలు తనోమనాలు మరచి పరవశంతో పరమపురుషుని సాన్నిధ్యానికి పరిగెత్తేవారనుకుంటా. మరి మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తాను అంటే, ఆ కదంబ వృక్ష సాక్షిగా రాధామాధవుల ప్రణయ కథ ఒకటి చిన్నది చెప్పుకుందామా? ఒకసారి విరబూసిన కదంబ వృక్ష ఛాయలో స్నేహితులతో కూర్చుని రాధాదేవి ముచ్చట్లలో పడిందట. ఆ కబుర్లన్నీ కృష్ణుడి గురించే. ఇంకా కృష్ణుడు రాలేదేమా అన్న ఆలోచన గురించే. ఆమెకి కృష్ణనామ స్మరణ తప్ప మరొకటి లేదు. ఈ విషయం గ్రహించిన కొంటె కృష్ణుడు అక్కడికి రానే వచ్చాడు. కదంబ వృక్షపు వెనక నిలబడి వీరి కబుర్లు విన్న కృష్ణుడు ఒక్కసారిగా
ఆ చెట్టు వెనుక నుంచి తల బయటికి పెట్టి, రాధా, కృష్ణుడి గురించి కాక నువ్వు మరేదో ఆలోచిస్తున్నట్టున్నావే అని చిలిపిగా అడిగాడట. వెంటనే రాధ సిగ్గుపడుతూ, కృష్ణ, నీవు ఎక్కడ ఉన్నా నీ అసలు ఉనికి నా హృదయంలోనేగా అన్నదట. అక్కడి నుంచి చెలికత్తెలు తప్పుకున్నారు. వెంటనే కృష్ణుడు రాధ సాన్నిధ్యానికి వచ్చాడు. నిజం చెప్పు, నా కోసం ఎదురు చూస్తున్నావు కదూ అని అపురూపంగా అడిగాడట కృష్ణుడు. సిగ్గుతో తల వంచిన రాధ కళ్ళలోకి చూస్తూ ఆయన ఒక మాట చెప్పారట. నిజమే, నువ్వు అన్నమాట. అలాగే నీ యొక్క ప్రేమ భావనలు కూడా నా మదిలో ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. నా మురళీనాదంలోని స్వరాలకు మూలం నీ పదాలే సుమా అని అపురూపంగా అన్నాడట కృష్ణుడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఓ మాట చెప్పాడట. ఈ కదంబ వృక్షం సాక్షిగా నీకో బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పాడట. ఏమిటి అన్నట్టుగా కళ్ళు పైకెత్తి ప్రశ్నార్థకంగా చూసింది రాధిక. వెంటనే తన చేతిలో ఉన్న మురళిని ఆమె చేతిలో పెడుతూ, ఇదే సుమా నా అపురూపమైన బహుమతి అన్నాడట. ఆమె చాలా ప్రేమగా దాన్ని గుండెలకు హత్తుకుంది. ఈ బహుమతి ఎందుకిచ్చానో తెలుసా అన్నాడు కృష్ణుడు. చెప్పు అన్నట్టు చూసింది రాధిక. నేను ఎక్కడ ఉండి మురళిని మోగించినా ఆ స్వరాలు నీ దగ్గరున్న మురళిలో మోగుతాయి. ఇది విశేషం. అందుకే ఈ అపురూపమైన బహుమతిని ఈ కదంబ వృక్ష సాక్షిగా నీకు ఇస్తున్నాను అని చెప్పాడట కృష్ణుడు. మురిసిపోయింది రాధిక. ఆ కదంబ వృక్ష మానుని ప్రేమతో తాకుతూ, నీవే సాక్షివట మా ప్రణయానికి. చూసావా, కృష్ణుడు నాకిచ్చిన ఈ బహుమతికి సాక్షివైన నీకు కూడా నేనొక వరాన్ని ఇస్తాను. నీ పుష్పాలు ఈ భూలోకంలో మరింత పరిమళాన్ని వెదజల్లుతూ ప్రేమికులను ఒకటి చేస్తాయి అని వరమిచ్చిందట రాధిక. బాగుంది కదండి ప్రేమ కథ. అటు భక్తి రసానికి ఇటు ప్రేమ రసానికి కూడా అత్యంత అద్భుతమైన సాక్షి అయిన ఈ కదంబ వృక్షం మన భూలోకంలో ఉండటం మన అదృష్టం కదూ. కాబట్టి ఇంత అపురూపమైన కదంబ వృక్షం చాలా చోట్ల క్షీణించిపోతూ ఉన్నదని, ఎక్కడ దాని పెంపకాలు సరిగా లేవని వృక్ష శాస్త్రజ్ఞులు బాధపడుతున్నారు. కాబట్టి మనం ఏం చెయ్యాలి? ఈ అపురూపమైన దేవతా వృక్షం మనకి ఎక్కడైనా దొరికితే ఎవ్వరింట్లో కాస్త స్థలం ఉన్నా ఈ అపురూపమైన కదంబ వృక్షాన్ని పెంచుకుని పూజించి ఆనందించవలసిందే. అంతేకాక మరో విశేషం ఉందటండోయ్. దక్షిణ భారతదేశంలో ప్రేమికులు వారి యొక్క ప్రణయ గాథను ఈ వృక్షపు నీడలో నిలబడి దానికి రహస్యంగా తన ప్రణయ కథను వినిపిస్తే అది వారి ప్రేమ గాథను విజయవంతం చేసి వారిద్దరిని భార్యాభర్తలుగా కలుపుతుందని నమ్ముతారట. కాబట్టి ఇంత ప్రత్యేకత ఉన్న కదంబ వృక్షాన్ని మనం పూజించవలసిందే, ధరించవలసిందే. ఇది నారాయణి స్వరూపంగా ఉన్న వృక్షం కనుక అర్ధనారీశ్వర తత్వంతో వెల్లివిరిసే ఈ కదంబ వృక్షాన్ని పూజిస్తే అన్ని శుభాలు కలుగుతాయి. ఓం నమో నారాయణాయ. సర్వేజన సుఖినో భవంతు.